హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాంత తెలుగు 8, 9, 10 ఛానల్. సో ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు SCA1 ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మన బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగా ఉండదు. ఓకేనా? ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. సో మీరు బోర్డ్ ఎగ్జామ్ ది ఫాలో అవ్వద్దు. ప్యాటర్న్ అనేది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది 9th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి, ఈవెన్ 8th క్లాస్ వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో సిలబస్ కూడా నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ కొత్త ప్యాటర్న్ ఏంటి అనేది చూపిస్తా. ఇది మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ కి కాదు, ఓన్లీ మన SCA1 ఎగ్జామ్ కి మాత్రమే. ప్యాటర్న్ ఎలా ఉంటది అని అంటే ఒక 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సెక్షన్ 1, సెక్షన్ A, B, C, D అని అంటే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అని చెప్పేసి 4 సెక్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ సెక్షన్ లో ఏమొస్తాయి అని అంటే మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనం MCQs అంటాం కదా, మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. కానీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్ లో ఉంటాయి. ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి MCQs. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ బిట్ లో ఏమొస్తాయి అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. థర్డ్ బిట్ లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ బిట్ లో ఏమొస్తాయి అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఎస్ఏ అని అంటే వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకేనా? వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనొచ్చు, లేకపోతే వీటినే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి కూడా మనం అంటాం. ఓకేనా? అయితే ఎస్ఏ అని చెప్పేసి మన మ్యాథమెటిక్స్ లో అనొద్దు ఎప్పుడైనా కానీ. మీరు వేరే థియరిటికల్ సబ్జెక్ట్ అయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనొచ్చు, మ్యాథమెటిక్స్ లో మనం ఏమంటాం VLAQs అంటాం. ఓకే? సో ఇక్కడ మనకి MCQs, SAQs, LAQs, VLAQs అంటే మన మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే? అయితే ఇవి ఎన్ని వస్తాయి అని అంటే ప్రతి బిట్ లో మనం చూసుకుంటే ఫస్ట్ బిట్ లో MCQs 20 వస్తాయి. ఓకేనా? అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్ లో క్వశ్చన్స్ వచ్చేసి 20 ఉంటాయి. ఓకేనా? సెకండ్ బిట్ లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. ఓకేనా? ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫోర్త్ బిట్ లో చూసుకున్నట్టయితే ఫోర్త్ బిట్ లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇవి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఈ ఫోర్త్ బిట్ గురించి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్ అనేది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిస్తే ఇది కొంచెం ఈజీగా అర్థం అవుద్ది. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే మెయిన్ గా ఇంకొక మ్యాటర్ ఏంటి అని అంటే మార్కుల విషయానికి వస్తే ఇవి 20 క్వశ్చన్స్ MCQs కాబట్టి ప్రతి దానికి 1 మార్క్ కాబట్టి 20 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో 21 20 మార్క్స్. ఓకేనా? ఇక్కడ చాయిస్ అనేది లేదు. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే 4 క్వశ్చన్లు ఇస్తాడు, ఆ 4ని రాయాలి, ప్రతిదీ 2 మార్కులు. ఓకేనా? ఈ సెక్షన్ 1 అంతా 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 2 అంతా మనకి సెక్షన్ బి అంతా 2 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ సెక్షన్ అంతా 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? మల్టిప్లై అయిపోతుంది, ఇంటూ 2 చేస్తాం, మళ్ళీ ఇంటూ 2. లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామ్ లో. సో 1 మార్క్ కాబట్టి 20 ఉన్నాయి కాబట్టి 21 20. ఇవి 4 ఉన్నాయి క్వశ్చన్స్, ఈచ్ 2 మార్క్స్ కాబట్టి సో 4 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అంటే 8 మార్క్స్. ఓకేనా? ఇక్కడ చాయిస్ అనేది లేదు. థర్డ్ బిట్ లో కూడా చాయిస్ అనేది లేదు, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో కూడా లేదు చాయిస్. 5 ఉన్నాయి కదా, 5 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 4 మార్క్స్ అంటే 5 4 20 మార్క్స్ అవుతాయి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ డి తీసుకుంటే దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకేనా? సెక్షన్ ఏలో చాయిస్ లేదు, సెక్షన్ బిలో చాయిస్ లేదు, అన్ని రాయాలి. సెక్షన్ సిలో చాయిస్ లేదు, అన్ని రాయాలి. సెక్షన్ డిలో 4 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఆ 4 క్వశ్చన్లు ఒక్కొక్క దానికి ఈచ్ క్యారీస్ 8 మార్క్స్. సో 4 8 32 అంటే దీనికి కూడా చాయిస్ లేదా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఓకేనా? అంటే ఫోర్త్ బిట్ VLAX వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా మరి చాయిస్ లేదా అని మీకు డౌట్ వస్తే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అది అర్థం చేసుకోవడం కొంచెం క్రిటికల్ గానే ఉంటది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? మనకి సెక్షన్ డిలో ఓకేనా, సెక్షన్ డి ఏదైతే ఉందో సెక్షన్ డిలో చూసుకున్నట్టయితే 4 క్వశ్చన్లు ఉన్నాయి కదా, 1 2 3 4 అన్నాం. ఓకే? సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి గైస్, ప్రతి క్వశ్చన్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటది. ఓకేనా? మనం 4ని ఆన్సర్ చేయాలి, ప్రతి దానికి 8 మార్క్స్ అంటున్నాం కదా. కానీ ఈ ఫస్ట్ ది తీసుకున్నట్టయితే దాంట్లో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ది తీసుకుంటే ఏ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ ఆర్ అని చెప్పి బి అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. అంటే నువ్వు ఏ అయినా రాయి, బి అయినా రాయి, కానీ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? అప్పుడు నీకు ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి 8 మార్క్స్ పడతాయి. ఏదైనా ఒక్కటి మాత్రం రాస్తే చాలు, ఏనా బీనా ఏదైనా ఒకటి. ఓకే? అలాగే సెకండ్ క్వశ్చన్ లో కూడా తీసుకుంటే మీకు ఏ ఉంటది, ఆర్ అని చెప్పేసి బి ఉంటది. ఇక్కడ కూడా ఈ రెండిట్లలోంచి ఏదైనా ఒక్కటి రాయాలి, అప్పుడు నీకు సెకండ్ దానికి సంబంధించిన 8 మార్క్స్ పడతాయి. ఓకే? నెక్స్ట్ బి తీసుకున్నా కానీ దీంట్లో ఏ ఉంటది, అలాగే బి కూడా ఉంటది. ఓకే? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నా కానీ దీంట్లో ఏ ఉంటది, అలాగే బి ఉంటది. సో ఇక్కడ మీకు 4 మార్కులు అంటే 4 క్వశ్చన్స్, ప్రతి దానికి 8 మార్క్స్ పడాలి అంటే ఫస్ట్ దానిలో ఉన్న రెండిట్లలోంచి ఒకటి రాయాలి, సెకండ్ దానిలో ఉన్న రెండిట్లలోంచి ఒకటి రాయాలి,
థర్డ్ దానిలో ఉన్న రెండిట్లోంచి ఒకటి రాయాలి, ఫోర్త్ దానిలో ఉన్న రెండిట్లోంచి ఒకటి రాయాలి. అంటే ప్రతి క్వశ్చన్ కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటది. సో రెండిట్లలో మీకు నచ్చింది ఒకటి తీసుకొని కరెక్ట్ గా ఏదైతే మీకు 8కి 8 పడతాయి అనుకుంటారో దాన్ని పిక్ చేయండి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓవరాల్ గా 4 రాయాలి కదా అని చెప్పేసి ఈ ఫస్ట్ దానిలో ఉన్న 2, సెకండ్ దానిలో ఉన్న 2 రాస్తే 4 అయిపోయినాయి కదా అని చెప్పి అనుకుంటారు కావచ్చు. అది రాంగ్. ఓకేనా? ప్రతి క్వశ్చన్ లోంచి ఒక్కొక్కటి నువ్వు అటెంప్ట్ చేయాలి. అలా 4 అటెంప్ట్ చేయాలి. అంతేగాని ఫస్ట్ రెండిట్లో నుంచి 4 చేసేసినాం కదా, ఇవి అవసరం లేదు కదా అని అంటే నీకు ఇక్కడ 2 చేసినా ఒకటి మాత్రమే పిక్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇంకొకటి చాయిస్ కింద వదిలేస్తారు. అప్పుడు నువ్వు 2 రాసినా ఒకటే రాసినట్టు, ఇక్కడ కూడా ఒకటే రాసినట్టు. సో ఇక్కడ నువ్వు రెండింటిని ఆన్సర్ చేయలేదు అని అంటే పోయినట్టే ఇంకా. ఓకేనా? అందుకని మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే ప్రతి దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ లోంచి మనం ఒక్కొక్కటి రాసుకుంటూ పోవాలి. సో అలా ఇక్కడ మనకు చాయిస్ ఉంటుంది, కానీ సెక్షన్ సిలో చాయిస్ ఉండదు, సెక్షన్ బిలో చాయిస్ ఉండదు, సెక్షన్ ఏలో చాయిస్ ఉండదు. ఇది 10th క్లాస్ వాళ్ళకైనా, 9th క్లాస్ వాళ్ళకైనా, 8th క్లాస్ వాళ్ళకైనా, ఇంకా 6th అయినా 7th అయినా అందరికీ కూడా ఇదే ప్యాటర్న్ SEA 1 కి. ఓకేనా? ఇది బోర్డ్ ఎగ్జామ్ కి కాదు, ఎస్పెషల్లీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ SEA 1, అది కూడా ఏపీది. ఓకేనా? ఏపీకి సంబంధించిన ఓన్లీ SEA 1 కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే. అలాగే కొందరికి ఇప్పటి వరకు చాయిస్ మన ఇదేంటి ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ మీద కొన్ని డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి నేను ఆ సిలబస్ కూడా ఒకసారి చూపిస్తాను గైస్ మీకోసం. ఓకే, ఇదైతే మీకు క్లియర్ గా అర్థమైంది కదా. 20 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ పక్కన ఉన్నది ఈచ్ క్యారీస్ ఎన్ని మార్క్స్ అనేది ఉంటది మనకి. ఓకే, సో ఈ విధంగా ఉంటది. నెక్స్ట్ దీంట్లో అయితే చాయిస్ ఉంటుంది, వీటిలో చాయిస్ ఉండదు. ఎగ్జామ్ సిలబస్ గురించి వచ్చినట్టయితే 10th క్లాస్ వాళ్ళకి టోటల్ గా 11 చాప్టర్స్ వస్తాయి. మ్యాథ్స్ లో 10th వాళ్ళకి 14 చాప్టర్స్ ఉంటాయి. 14 లో 3 పక్కకు పెడితే 11 చాప్టర్స్ ఇక్కడ మీకు ఉంటాయి. ఓకేనా? ఇవి ఆ 11 చాప్టర్స్ అన్నమాట. ఓకే, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పక్కకుంటా. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ లో ఉండే ఉంటారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఈ సెషన్ చూస్తున్నారో వాళ్ళకి కూడా ఇవి వచ్చేసి SEA 1 కి సంబంధించిన టాపిక్స్. మీరు కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 9th వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8th నవంబర్ రోజున, ఓకేనా, 8th నవంబర్ రోజున 8 PM కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించిన మ్యారథాన్ ఉంటది. ఓకేనా? నేను ఆల్రెడీ 9th వాళ్ళకి సెషన్స్ చేస్తాను అన్నాను కదా, అది మనకి 8th నవంబర్ రోజున 8 PM కి ఉంటది. ఎవరికి? 9th క్లాస్ వాళ్ళకి. ఓకేనా? సో రెడీగా ఉండండి గైస్. సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కాబట్టి ఈ డేట్స్ క్లియర్ గా చెప్తే మీరు ఫిక్స్ అయిపోతారు కదా. 8 నవంబర్ అంటే నేను ఈరోజు షూట్ చేస్తున్నాను, యాక్చువల్గా రేపు నాకు 8th నవంబర్. సో మీకు రిలీజ్ రేపు అవుతుంది కాబట్టి 8th నవంబర్ గుర్తుపెట్టుకోండి. అది ఏంటిది అని అంటే సాటర్డే. 8th నవంబర్ ఈ సాటర్డే 8 PM కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించిన మ్యారథాన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ సెషన్ లో మళ్ళీ మనం కలుద్దాము. ఓకేనా? 10th వాళ్ళకైతే రెగ్యులర్ గా సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. సో దట్స్ ఇట్ గైస్, ఇదే ఈ రోజు సెషన్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకపోతే మనం బిస్కెట్ అయిపోతాం కదా, అందుకనే చెప్పాను. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.